సినిమాలు చూసి మంచి నేర్చుకునేవారు ఎందరున్నారో తెలియదు కానీ చెడు పనులకు మాత్రం త్వరగా ఆకర్షితులవుతున్నారు జనాలు. ఆ మధ్య పుష్ప సినిమా చూసి ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన వార్తలు మనం విన్నాం. ఇక ఇప్పుడేమో హీరోని కాపీ కొట్టబోయి ఓ హీరోయిన్ అడ్డంగా దొరికిపోయింది. వీడొక్కడే సినిమాలో హీరో సూర్య ఆఫ్రికా నుంచి వజ్రాలు స్మగ్లింగ్ చేయడానికి బాటిల్కి వజ్రాలు అతికించి తెలివిగా తప్పించుకుంటాడు. అచ్చం అలాంటి ప్లాన్తోనే గోల్డ్ స్మగ్లింగ్ చేద్దామనుకున్న హీరోయిన్ పోలీసుల ముందు అడ్డంగా బుక్ అయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కన్నడ హీరోయిన్ రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ప్రస్తుతం ఆమె డిఆర్ఐ కస్టడీలో ఉంది. విచారణ సందర్భంగా రన్య విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. తాను దుబాయ్ నుంచి మొదటిసారి బంగారాన్ని స్మగ్లింగ్ చేశానని చెప్పుకొచ్చింది. ఇంతకుముందెప్పుడు తాను దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారం స్మగ్లింగ్ చేయలేదని తెలిపింది. యూట్యూబ్ చూసి బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నానని విచారణలో చెప్పుకొచ్చింది. మార్చి 1వ తేదీన తనకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, అంతకు 2 వారాల ముందు నుంచి కూడా తనకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయని డిఆర్ఐ విచారణలో రన్యారావు వెల్లడించింది. తనను దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ దగ్గరకు వెళ్లమని చెప్పారని, అక్కడ బంగారాన్ని తీసుకుని దుబాయ్ నుంచి బెంగళూరులో డెలివరీ ఇవ్వమన్నారని వివరించింది. ఆ బంగారం మొత్తం ప్లాస్టిక్ ప్యాకెట్స్లో ఉందని, వాటిని తాను శరీరానికి అతికించుకున్నానని రన్యారావు చెప్పుకొచ్చింది. దుస్తులు, బోట్లలోనూ కొంత బంగారాన్ని దాచానని విచారణలో వివరించింది. రన్యారావు స్మగ్లింగ్ విధానం చూస్తుంటే వీడొక్కడే సినిమా మనకు గుర్తొస్తుంది కదా. వీడొక్కడే సినిమాలో హీరో సూర్య కూడా ఆఫ్రికా నుంచి వజ్రాలు స్మగ్లింగ్ చేస్తుంటాడు. చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులకు దొరకకుండా ఉండడానికి వజ్రాలను ఓ బాటిల్కు అతికించి తెలివిగా బయటకు తీసుకువెళ్తాడు. ఈ పనంతా ఎయిర్పోర్ట్ రెస్ట్ రూమ్లో కూర్చుని హీరో సూర్య చేస్తాడు. అచ్చం రన్యారావు కూడా గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఇలానే చేసింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ రెస్ట్ రూమ్ను వాడుకుంది. రెస్ట్ రూమ్లోనే బంగారాన్ని తన శరీరానికి అతికించుకుంది. సినిమాలో హీరోలాగా చాకచక్యంగా బయటపడదామని అనుకుంది. కానీ ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కూడా కస్టమ్స్ అధికారులకు దొరికిపోయి ఓచలు లెక్కబెడుతోంది.